చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే. శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాస్తవంగా జరిగింది ఏంటి అధ్యక్ష, అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దు అనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే జరిగింది.